అయ్యప్ప స్వామి శివుడికి విష్ణువుకి పుట్టిన వారన్న సంగతి మీకు తెలుసా? ఒకసారి మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు మహిషి తనకు శివుడికి విష్ణువుకి పుట్టిన బిడ్డ వల్ల మాత్రమే మరణం ఉండాలి అని వరం అడుగుతుంది. ఇందుకు బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తాను ఎవరి తల మీద అయితే చేయి పెడతారో వాళ్ళు భస్మం అయిపోవాలి అని వరం అడుగుతాడు. భస్మాసురుడు శివుడు ఇచ్చిన వరాన్ని శివుని మీదే ప్రయోగిద్దాం అనుకుంటాడు. అలా పరిగెడుతున్న శివుణ్ణి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అక్కడ నాట్యం చేస్తూ కనిపిస్తారు. ఆమె అందానికి ముగ్ధుడై భస్మాసురుడు కూడా ఆమెతో కలిసి నాట్యం చేస్తాడు. అలా నాట్యం చేస్తూ తన తల మీద తానే చేయి పెట్టుకుని భస్మం అయిపోతాడు. శివుడు కూడా మోహిని మాయలో పడి ఆమెతో కలిసి నాట్యం చేస్తాడు. అలా విష్ణుమూర్తి అవతారమైన మోహిని మరియు శివుడి కలయికతో అయ్యప్ప స్వామి వారు జన్మిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు నల్లని దుస్తులు ఎందుకు వేసుకుంటారన్న వీడియో లింక్ మన ఛానల్ నేమ్ కింద ఇస్తా. టైం ఉంటే వెళ్ళి అది కూడా చెక్